నిన్ను ఏం చేసిన పాపం లేదే. ఇంతకాలం మా అక్క అని ఏదో తెలియక తప్పు చేస్తున్నావు అని నీ జీవితం ఏమవుతుందోనని భయపడ్డాను, బాధపడ్డాను. నీకోసం ఎన్నో చేశాను. ఈ రోజు నువ్వు చేసిన పనికి నిన్ను ఇక్కడే చంపి పారేయాలనుంది నాకు. నాన్నని దుర్మార్గుడు అని చెప్తావా? నాన్న తప్పు చేశాడని చెప్తావా? కన్న తండ్రిని పట్టుకుని అలా చెప్పడానికి నోరెలా వచ్చిందే నీకు? నువ్వింత దూరం వస్తే నాన్నని కాపాడుకోవడానికే వచ్చావని ఎంతో ధైర్యంతో ఉన్నాను నేను. కానీ నువ్వు చేసిందేంటి? అవును, నాకు నేను మాత్రమే ముఖ్యం. మీకు ముందే చెప్పాను, నన్ను ఈ విషయంలోకి లాగద్దు, నా బ్రతుకేదో నన్ను బ్రతకనివ్వండి, నా దారిని నన్ను వెళ్ళనివ్వండి అని. అది చేస్తాను, ఇది చేస్తాను అని బెదిరించి తీసుకొచ్చా. నీకు తెలిసిన దారిలో నువ్వు తీసుకొచ్చా. నేను చేయగలిగింది నేను చేశాను. నీళ్ళ బ్రతకడం కూడా ఒక బ్రతకేనా? కన్న తండ్రిని దుర్మార్గుణ్ణి చేసి చెయ్యని నేరాన్ని ఆయన మీద మోపి ఆయనకి శిక్ష పడేలా చేస్తున్నావే. ఆ జగదీష్కు, ఆ రామాదేవి వాళ్ళకి నీకు తేడా ఏంటి? జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి పిల్లలు ఎంతో కష్టపడతారు, ఏవేవో చేయాలని కలలు కంటూ ఉంటారు. కానీ నువ్వు కన్న తండ్రినే నేరస్తుని చేశావు, దుర్మార్గుణ్ణి చేశావు, హంతకుణ్ణి చేశావు కదే. ఏ బిడ్డ ఏ తండ్రికి ఇవ్వని గొప్ప బహుమతినిచ్చావు. నీలాంటి బిడ్డని కన్నందుకు నాన్న ఎంత కృంగిపోయాడో కోర్టులో చూసావు కదా. ఒక్క క్షణం ఆ పోలీసులు వదిలేసుంటే నా చేతుల్లో కాదే, నాన్న చేతుల్లోనే చచ్చేదానివి నువ్వు. ఫోటోలు అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసావు కదా, అది బాగుందా? సరే, నీ బెదిరింపులకి భయపడి నేను చెప్దామని వచ్చాను. కానీ నన్నేం చేయమంటావు? నీలాగే నన్ను ఆ రమాదేవి కూడా బెదిరిస్తుంది. కావాలంటే చూడు. ఏంటి రోజా, సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్తున్నావా? వెళ్ళు, మళ్ళీ రాకు. నా శత్రువు కోర్టులో ఉంటే అతనికి అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి వెళ్ళావు. అది నాకు చెప్పకుండా ముసుగు వేసుకుని మరి. నువ్వంత ధైర్యం చేస్తుంటే మళ్ళీ ఈ ఇంటికి రాగలను, నేను రాణిస్తాను అనుకుంటున్నావా? సాక్ష్యం చెప్పి అటు నుంచి అటే నీ దారి నువ్వు చూసుకో. మళ్ళీ నా ఇంటి ముందు కనిపించావంటే చూసారుగా, మీకోసం సాక్ష్యం చెప్తే ఇన్నాళ్లుగా నేను కష్టపడి సంపాదించుకున్న నా జీవితం నా చేతుల్లో నుంచి జారిపోతుంది. మీలాగే నేను కూడా రోడ్ల మీద పడి తిరగాలి. నేను ఆ రమాదేవి ఎత్తులకి పై ఎత్తులు వేసి ఆ ఇంటికి కోడలైంది మీకోసం కాదు, నా కోసం. నేను కోరుకున్న బ్రతుకు బ్రతకడం కోసం. నా బ్రతుకుని ఎవరి కోసం త్యాగం చేయలేను. అందుకే వాళ్ళకేం కావాలో అదే చేశాను. ఓహో, నీకు నాన్నకన్నా మాకన్నా ఆస్తి ఎక్కువైంది.
ఇంటి కోడలిగా ఉండడమే నీకు ఇష్టమైందా? ఇన్ని మోసాలు చేశావు, చివరికి కన్న తండ్రికి కూడా ద్రోహం చేశావు. ఇంత చేశావు కదా, నువ్వు సంపాదించుకున్నదేంటి? ఉండనివ్వను. ఇన్నాళ్ళు నిన్ను నా అక్కగా చూశాను. నువ్వు తిట్టినా కొట్టినా భరించాను. నాన్నని నేరస్తుడు అంటూ నువ్వు నలుగురిలో ఇంత నీచంగా ప్రచారం చేశాక ఇంకా నిన్ను వదిలిపెడతాను అని ఎలా అనుకుంటున్నావు? నువ్వు చెప్పిన సాక్ష్యంతో నాన్న జైలుకి వెళితే వెళ్ళొచ్చు, కానీ నేనెక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను, ఈ సిటీలోనే ఉంటాను. బ్రతుకు తెరువు కోసం కాదు, నీ అంత చూడ్డం కోసం. కోర్టులో తీర్పు రావడానికి ఇంకా టైం ఉంది. నీ తప్పుడు సాక్ష్యంతో నాన్నకి శిక్ష పడేలా నువ్వు చేస్తే ఆయన్ని బయటికి ఎలా తీసుకురావాలో, ఏం చేయాలో అది నేను చేస్తాను. అదే విధంగా నువ్వు ఆ ఇంట్లో ఎలా ప్రశాంతంగా ఉంటావో, ఆ ఆస్తులని ఎలా అనుభవిస్తావో, కోడలిగా నీకు హక్కు ఎలా ఉంటుందో నేను చూస్తాను. ఏం చేస్తావే? మాటలతో చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. నీ చెల్లెలుగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఇంతకాలం చూసావు. కూతురుగా పగబడితే ఎలా ఉంటుందో ఇక్కడి నుంచి చూస్తావు.